ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. దేవా, మా భారాన్నంతా మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, శ్రమల నుండి, శోధనల నుండి, పగవారి నుండి, నిందలు అవమానాల నుండి మమ్మను తప్పించినారు. దేవా, మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం, అపాయం, ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు. దేవా, అయ్యా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి సజీవుడైన మీకు సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారము కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశగల ప్రాణమును తృప్తిపరిచినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్కును పంపి బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బ్రతికించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యములు తెలివి లేని వారికి తెలివి కలిగించుచున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము యథార్థమైనది కనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చేయునదంతయు నమ్మకమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా నీతిని బట్టి ఉత్తరమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కోపము నిమిషమాత్రం ఉండును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దయ ఆయుష్కాలమంతయు నిలుచును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవెల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంతులేని దానిని కుమారుల సంతోషము గల తల్లిగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాడైపోయిన స్థలములను కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తప్పిపోయిన దానిని వెదకువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎరుకో గోడలు కూల్చినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవదూతల ఆహారమగు మన్నాను భుజింపనిచ్చినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వజీవులకు తగిన కాలమందు ఆహారమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకలిగొనిన వారికి ఆహారము దయచెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారికి ఆహారము ఇచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దాగుచోటు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రియులకు నిద్ర ఇచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను ప్రేమించు వారినందరినీ కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాధువులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
చెల్లిస్తున్నాం. నీకు నిజముగా మొరపెట్టు వారికందరికీ సమీపంగా ఉన్నవాడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ క్రియలన్నిటిలో కృపచూపువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నాకిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేమును కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పట్టణమును కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జనముల అల్లరిని చల్లార్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేవేల మందికి కృపచూపువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ జనములను ప్రేమించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కీడును గూర్చి సంతాపం నొందువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వైపు తిరిగిన ఎడల బహుగా క్షమించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి ఆదరించున్నట్లు ఆదరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి వలె నాయందు జాలిపడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒకని తగ్గించి ఒకని హెచ్చించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అహంకారులను ఎదిరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులకు కృప అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు మాట సెలవీయగా దాని ప్రకారమాయను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగును కలగజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శోధింపబడు వారికి సహాయం చెయ్యగలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీటిని ద్రాక్షరసముగా మార్చినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కుష్ఠ రోగులను బాగు చేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశములను సృజించినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదరణకర్త, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విజ్ఞాపనము చేయు ఆత్మ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉచ్చరింప శక్యము కాని మోలుగుతో విజ్ఞాపనము చేయు ఆత్మ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి నామమునకు నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ నామము బలమైన దుర్గము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ఘనమైన నామము నిమిత్తము నీ జనులను విడనాడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా బలహీనతను చూచి సహాయం చెయ్యు ఆత్మ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మల్ని స్తుతించినారు, మిమ్మల్ని ఎంతో కీర్తించినారు. ప్రతి కష్టంలో, వ్యాధిలో, బాధలో మీ వైపే చూస్తూ వచ్చారు. మీ మీదనే ఆధారపడ్డారు, మీకే మొరపెట్టినారు. తద్వారా మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నారు. అయ్యా, వారి స్థితిని మీరు మార్చినారు దేవా. నీ బిడ్డలను హెచ్చించినారు తండ్రి. అయ్యా, వారి పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా ఆశీర్వదించండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజు వరకు కూడా మమ్మను సజీవులనుగా కాపాడిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వాక్యాన్ని చదువుటలో, ప్రార్థించడంలో మీ దృష్టికి నమ్మకస్తులంగా ఉండుటకు
సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. వారిని ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల పట్ల అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించండి దేవా. నీ బిడ్డల ఎడల ఆత్మ కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేము నిత్యము మిమ్మును వెంబడించే వారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా, మీ యొద్ద విచారణ చేసే వారిమిగా, మీ యొద్ద నుండి శ్రేష్టమైనవి పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. మా విశ్వాసాన్ని బలపరచండి దేవా. ఎల్లప్పుడూ మీ దృష్టికి నిర్దోషులంగా, యథార్థవంతులంగా, భయభక్తులు కలిగి నడుచుకొనుటకు సహాయం దయచేయండి. మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని పాపాన్ని, చెడును అసహించుకుని జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రియులు డబ్బు లేకపోవడం వలన ఇల్లు కట్టుకోలేకపోతున్నారు, పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారు, అనారోగ్యం వస్తే మేలైన వైద్యం చేయించుకోలేకపోతున్నారు, వివాహాలు చేయలేకపోతున్నారు. ఇలా ఏ పని, ఏ కార్యం చేయలేని ఆర్థిక ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఈరోజు అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి దేవా. మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ ఆర్థికంగా బలపరచండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. దుష్టు నుంచి రక్షించండి దేవా. పగవారి నుండి దూరపరచండి దేవా. మోసాలలో పడకుండా సహాయం దయచేయండి. ఈ దినమున ఇండ్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఏ విషయంలో మోసగించబడకుండా మంచి జ్ఞానం కలిగి ముందుకు సాగేవారిగా సిద్ధపరచండి దేవా. ఈ దినమున హాస్పిటల్కి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల హెల్త్ చెకప్లు చేయించుకుంటుండగా మీరెవరికి తోడయ్యుండి మంచి రిపోర్ట్లు వచ్చేలాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఆడబిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, స్కూల్స్కి, కాలేజెస్కి, ఉద్యోగాలకు, రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల నుంచండి. దుష్టు నుంచి రక్షించండి దేవా. శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. ఈనాడు ఆడబిడ్డల విషయమై తల్లిదండ్రులు ఎంతో భయపడేవారిగా ఉంటున్నారు, ఆందోళన చెందుతున్నారు. దయచేసి అట్టి ఆందోళన, భయాలను తల్లిదండ్రుల హృదయంలో నుండి తీసివేయండి. గొప్ప ధైర్యంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కార్పొరేట్ కాలేజీలో ఉండి చదువుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి. హాస్టల్లో ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలందరూ పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. మీరే వారికి తోడయ్యుండండి. వారి ప్రిపరేషన్ అంతట్లో కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత చదివినా, ఎంత ప్రిపేర్ అయినా ఒక్కటి కూడా అర్థం కావడం లేదు, రావడం లేదు, గుర్తుంచుకోలేకపోతున్నానని బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. ఎవరిని గద్దించక అందరికీ ధారాళంగా జ్ఞానం దయచేసే దేవుడు మీరు తండ్రి. దయచేసి బిడ్డలకు మీ గొప్ప జ్ఞానాన్ని, పరలోకపు శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలను ఉన్నతమైన స్థితికి నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా, ఏమి చదివినా కూడా మీరే వారిని తలగా ఉంచండి దేవా. పై స్థితిలో ఉంచండి దేవా. బిడ్డలందరినీ హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ క్షేమంగా కాపాడండి దేవా. ప్రతి పరిస్థితి నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన బిడ్డలు ప్రతి అక్కర కొరకు, అవసరత కొరకు మొరపెడుతుండగా, వారి సమస్యల కొరకు, శ్రమల కొరకు, శోధనల కొరకు మీకు ప్రార్థిస్తుండగా అట్టి బిడ్డల ప్రార్థనలను, వారి మొరలను మీరు ఆలకించండి దేవా. ప్రతి పరిస్థితి నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి. మీరెంతో నమ్మకమైన దేవుడుగా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో
బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలు చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం రాసే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఎన్నో పరీక్షలు రాస్తున్నాము, ఇంటర్వ్యూలకు వెళ్తున్నాము, కానీ ఏ ఒక్క దాంట్లో సెలెక్ట్ కావడం లేదు, క్వాలిఫై అవ్వడం లేదని బిడ్డలు బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలు ఆశించిన కంపెనీల్లో చక్కని జాబులు పొందుకునే వారిగా, ఆశించిన కాలేజీలో ఫ్రీ సీటు వచ్చేలాగున మీరే వారి ఎడల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల కొరతలన్నింటినీ మీరు తీర్చండి దేవా. వారు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే తోడుగా ఉండండి దేవా. మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. బిడ్డల స్థితిగతులను మీరు మార్చండి దేవా. అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల బారాన పడిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల నుండి విడిపించండి దేవా. మీరెవరికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు అప్పులు ఎక్కువవుతున్నాయి, వడ్డీలు కట్టుకోలేకపోతున్నామని నెమ్మది సమాధానం లేక జీవిస్తుండగా అట్టి వారి ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా. మీరే వారి హృదయంలో గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో, మరణకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పడక మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా సిద్ధపరచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచండి దేవా. అక్కడ ఉద్యోగాలు చేయాలని, ఉన్నత చదువులు చదవాలని బిడ్డలు ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. వీసా కోసం ఎదురు చూస్తుండగా మీ సొంత సమయంలో బిడ్డలకు వీసా దొరికేలాగన మీరే సహాయం చేయండి దేవా. ఫారెన్లో స్థిరపడాలని ఆశ కలిగిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. గ్రీన్ కార్డు పొందుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దూరదేశంలో, దూర ప్రాంతంలో బిడ్డలు ఉంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతోమంది బిడ్డలకు ఉండడానికి గృహాలు లేక, సొంత ఇండ్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు దేవా. అట్టి వారిని మీరు దృష్టించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఆర్థికంగా బలపరచండి దేవా. లోన్స్ కోసం ఎదురు చూస్తుండగా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి లోన్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు వ్యాపారం స్టార్ట్ చేయాలని అనుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు ఏ రకమైన వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి. బిడ్డల్ని హెచ్చించండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ఎంతో మంది వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు దేవా నష్టాల పాలవుతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నష్టాల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. ఈ దినమున క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారుల దృష్టికి నమ్మకంగా పనిచేసే వారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈ దినమున ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా,
ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయకుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వివాహ విషయంలో ఏ ఒక్కరూ తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, నాయన మనుషుల మీద ఆధారపడకుండా, నాయన మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సేవకుడు సేవకురాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్య అంతటిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబంలో అక్కరలు కొరతలు మీరు తీసివేయండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, శత్రువును సంపూర్ణంగా దూరపరచండి దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని క్షేమాన్ని వారికి అనుగ్రహించండి. ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ నూతనమైన ఆత్మలు రక్షించబడుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రార్థనా మందిరాలను నిర్మించుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క నిర్మాణం అంతట్లో తోడయ్యుండి సహాయం దయచేయండి. కట్టే వారికి మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరే వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈనాడు మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాల్ని, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి దేవా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. అధికారుల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరెవరికి చక్కటి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి. దుష్టు నుంచి రక్షించండి దేవా. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, తెలివి అందును, మనుషుని దయలో, దేవుని దయలో వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలు స్కూల్స్కి ఆయా రకాల వెహికల్స్లో వెళ్తుండగా మీరే బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకం, అపాయాల నుండి బిడ్డల్ని రక్షించండి దేవా. సహాయం చేయండి దేవా. ఈనాడు యవ్వనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. అయ్యా, యవ్వనస్తులు వారి తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మీ పరిచర్య చేసేవారిగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల చదువులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే తోడుగా ఉండి అత్యధికంగా వారిని హెచ్చించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తల మధ్య కలహాలు, మనస్పర్ధలు, గొడవలు, పంతాలు, పట్టింపులు సంపూర్ణంగా తీసివేయండి దేవా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. ఈనాడు కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు చెడు వ్యసనాలను బట్టి, చెడు స్నేహాలను బట్టి నాయన ఎంతో నష్టాల పాలవుతున్నారు దేవా. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వ్యర్థమైన బానిసత్వం నుండి విడిపించండి దేవా. పాపం నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మారు మనసును దయచేయండి ప్రవ్వా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఏ కారణాన్ని బట్టి అవి కంప్లీట్ అవ్వలేదో దయచేసి మీరే తోడయ్యుండి సహాయం దయచేయండి. ప్రతి కన్స్ట్రక్షన్ కూడా సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను అనుగ్రహించండి. ప్రతి కొరతలన్నింటినీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన సంతానం లేక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరెవరికి తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రవ్వా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా తల్లి బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన, నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. అప్పుడే పుట్టిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి
ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి అనారోగ్యం నుండి చిన్న బిడ్డల్ని మీరు దూరపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయండి ప్రవ్వా. నాయన, మీరే వారి కన్నీటిని తోడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి. భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని, తల్లిని కోల్పోయిన బిడ్డలను, తండ్రిని కోల్పోయిన బిడ్డలను, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ఉన్న బిడ్డలను, రక్త సంబంధికులను కోల్పోయి, స్నేహితులను కోల్పోయి, బంధుమిత్రులను కోల్పోయి బిడ్డలందరూ బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు లేని లోటును మీరు తీర్చండి దేవా. అలాగే ప్రవ్వా, ఈనాడు ఆయా రకాల జాబ్స్కి, పై చదువుల కొరకు అప్లై చేసుకుంటున్న బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, సకాలంలో జాబ్ కన్ఫామ్ అయ్యేలాగున బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రకరకాల వృత్తుల్లో ఉండి పని చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి. వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండి మంచి బలాన్ని, శక్తిని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, జంతువుల నుండి, విష పురుగుల నుండి, వైరస్ల నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, మంచి బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేసే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. బిడ్డలు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు శుభకార్యములు జరగడం లేదని, వారి కుటుంబంలో మంచి పనులు నెరవేరడం లేదని, వారి బిడ్డల జీవితంలో ఆశీర్వాదములు లేవని ఈ సమయాన కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలను మీరే ఆశీర్వదించండి దేవా. అయ్యా, కృప చూపించండి దేవా. సహాయం చేయండి. ఈనాడు కుటుంబంలో పాపాలు, శాపాలను బట్టి బిడ్డలు బాధపడుచుండగా మీరు వారిని జ్ఞాపకం చేసుకొని ప్రతి పాపం నుండి, శాపం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వరుస మరణాలను బట్టి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అకాల మరణాలను బట్టి భయపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. మీరెంతో గొప్ప దేవుడో తండ్రి, అద్భుతములు చేసే దేవుడో ప్రభా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు నీ బిడ్డలైన వారు పనిచేసే స్థలాలలో విరోధంగా ప్రవర్తించే మనుషులను, విరోధంగా మారే ప్రతి పరిస్థితిని నీ బిడ్డల నుండి దూరపరచండి దేవా. ఈనాడు అధికారులు కూడా బిడ్డలను ఎలాంటి ఒత్తిళ్లకు గురి చేయకుండా, పని భారాన్ని కలిగించకుండా అధికారులకు మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా రెగ్యులర్గా జీతాలు పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, జీతాలు ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. రెగ్యులర్గా శాలరీస్ ఇచ్చే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు బిడ్డల సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న అధికారుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు జాబ్ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధను మీరు దృష్టించండి దేవా. సకాలంలో జాబ్ ఆర్డర్స్ పొందుకొని జాబ్లో జాయిన్ అయ్యేలాగున మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈరోజు స్కూల్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ రాయబోయే ప్రతి సబ్జెక్టు యొక్క టెస్ట్లలో మీరే గొప్ప సహాయం దయచేయండి నాయన. ప్రతి వర్క్ చక్కగా చేసే జ్ఞానాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించండి దేవా. ఈనాడు స్కూల్ అంటే భయపడే బిడ్డలుంటున్నారు, పరీక్షలంటే భయపడేవారుంటున్నారు. దయచేసి అట్టి బిడ్డల్లో ఉండే భయాన్ని తొలగించండి దేవా. సంతోషంగా స్కూలుకు వెళ్ళేలాగున, చక్కగా పరీక్షలు రాసేలాగున మీరే సహాయం దయచేయండి. ఈనాడు బిడ్డలు అన్ని సబ్జెక్టులను అర్థం చేసుకొని వాటన్నిటిని గ్రహించే జ్ఞానాన్ని, తెలివిని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు సరైన జ్ఞానం లేకపోవడం వలన, తెలివి లేకపోవడం వలన, టీచర్ చెప్పింది అర్థం చేసుకోకపోవడం వలన నాయన పరీక్షల్లో ఫెయిల్ అయ్యే వారిగా ఉంటున్నారు దేవా. చక్కగా చదవని వారిగా ఉంటున్నారు దేవా. ఈనాడు
బిడ్డల విషయమై బాధపడే తల్లిదండ్రులు కూడా ఎంతోమంది ఉంటున్నారు. ఎంతో ఫీజులు కట్టి చదివిస్తున్నప్పటికీ కూడా వారి బిడ్డలు చక్కగా చదవడం లేదని తల్లిదండ్రులు బాధపడుతుండగా అట్టి బాధను మీరు దూరపరచండి దేవా. ప్రతి బిడ్డకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. అయ్యా, జ్ఞానం కొదువుగా ఉన్నప్పుడు ధారాళంగా జ్ఞానాన్ని దయచేస్తానన్నారు. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు చాలామంది యవ్వనస్తులు వివాహ విషయమై తొందరపడే వారిగా ఉంటున్నారు. అయ్యా, మీకు ప్రార్థించకుండా, మీ చిత్తాన్ని తెలుసుకోకుండా, పెద్దల అంగీకారం లేకుండా వారి ఇష్టానుసారమైన లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. తద్వారా ఎన్నో ఆటంకాలకు గురవుతున్నారు. దయచేసి అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా. వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున విడిపోయిన భార్య భర్తలను మీరు కలపండి దేవా. విడిపోయిన స్నేహితులను కలపండి దేవా. విడిపోయిన రక్త సంబంధికులను, విడిపోయిన సంఘస్థులను, విడిపోయిన బంధువులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే విడిపోవాలనే నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా. బిడ్డలకు మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి, దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు నాయన కుటుంబంలో అక్కరలు, అవసరతలు, కొరతలను బట్టి ఎంతో బాధపడుతున్నారు. వారికి వచ్చిన సమస్యలను, శ్రమలను, శోధనలను జయించలేకపోతున్నారు. అయ్యా, ఈనాడు వారి నిందలను, అవమానాలను బట్టి, ద్వేషాలను, వ్యతిరేకతలను బట్టి ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు. అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది ప్రియులు రకరకాల క్యాన్సర్ వ్యాధులతోటి బాధపడుతున్నారు దేవా. అయ్యా, వారి ట్రీట్మెంట్కి డబ్బులు ఖర్చు చేయలేని బీదరికంలో ఉంటున్నారు దేవా. వ్యాధిని తగ్గించుకునే మార్గం లేక, డబ్బులు లేక, సరైన వైద్యం చేయించుకోలేక వ్యాధులు ముదిరిపోయి మరణిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి ఘోరమైన వ్యాధుల నుండి నీ బిడ్డలు రక్షించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్న బిడ్డలను కూడా మీరు దృష్టించండి దేవా. వైద్యానికి డబ్బు పెట్టలేక ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా. అయ్యా, అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేమంతా మీ రాకడ కొరకు సిద్ధపడే వారిమిగా, ఎదురు చూసే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మీరు వస్తే మీతో పాటు ఎత్తపడే గుంపులో మేము ఉండుటకు సహాయం దయచేయండి. ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా ఉండుటకు మీరే మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు విన్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని, మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఏ విషయం కొరకు, ఏ మనుషుని కొరకు ప్రార్థించలేకపోయామో దయతో మమ్మను క్షమించి మరలా మాకు ఒక సమయాన్ని అనుగ్రహించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.